హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ చిక్కు ఎక్స్ప్లెయిన్స్. సో మనం ఇప్పటివరకు చేసిన వీడియోస్లో నోట్ ప్యాడ్ యూజ్ చేసుకుని కోడ్ని రాయడం కానీ కంపైల్ చేయడం కానీ ఎగ్జిక్యూట్ చేయడం కానీ జరిగిందండి. సో నోట్ ప్యాడ్లో కోడ్ ఎలా రాయాలి, ఆ రాసిన కోడ్ని కమాండ్ ప్రాంప్ట్లో ఎలా కంపైల్ చేయాలి, రన్ చేయాలని చెప్పేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా ఎందుకు అంటే స్టార్టింగ్లో మీకు మీ మిస్టేక్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మీకు ఆస్కారం ఉంటుంది. సో మార్కెట్లో అయితే ఇలా ఉండదండి, మోస్ట్లీ టూల్స్ యూజ్ చేస్తారు. ఆ టూల్స్ గురించి మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లైక్ ఎక్లిప్స్ అనుకోండి, ఇంటెలిజే, విజువల్ స్టూడియో అని చెప్పేసి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్ బట్టి ఆ టూల్స్ని యూజ్ చేసుకుంటారు. సో అలాగే ఇప్పటి నుంచి మనం కూడా ఒక టూల్ని యూజ్ చేసి కోడ్ని అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్దామండి. సో మీ ప్రీవియస్ వీడియోస్లో అన్నీ మీరు రిఫర్ చేయడం మీకు ఈజీగా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. టూల్స్ ఎందుకు అంటే ఈ టూల్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకు ఈజీగా ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకోవడం కానీ, ప్యాకేజెస్ కానీ, లైబ్రరీస్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ ప్రతిదానికి కూడా మనకి ఇక్కడ బిల్డ్ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయండి మనకు ఇందులోనే. సో మనం ఈ వీడియో నుంచి ఎక్లిప్స్ అనే టూల్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ టూల్లో కోడ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్దామండి. సో ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో ఎక్లిప్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఒక శాంపుల్ ఒక జావా క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలని చేసి చూపిస్తాను. సో ఎక్కడ మీరు స్కిప్ చేసుకుండా ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం బ్రౌజర్ ఓపెన్ చేద్దామండి. ఇందులో ఎక్లిప్స్ అని టైప్ చేద్దాం. సో ఇలా టైప్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ లింక్స్ చూపిస్తాయి. మనం డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎక్లిప్స్ డౌన్లోడ్ అని క్లిక్ చేసుకుందాం. సో ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫస్ట్ లింక్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా నాదైతే విండోస్ కాబట్టి విండోస్ తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారా? సో నాకు నేను యూజ్ చేస్తున్నది విండోస్ అండి. సో విండోస్ తగ్గట్టుగా నా సిస్టమ్ కూడా 86x64 బిట్ మార్కెట్లో యూజ్ అవుతుంది కూడా ఇదే. సో లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఎక్లిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నా సిస్టమ్ ఇదే కాబట్టి నేను దీన్ని తీసుకుంటానండి. ఇక్కడ మనం డౌన్లోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి చూస్తున్నట్టుగా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయండి. సో అది మీకు టైం ఉంటే మాత్రం బెటర్ ఈ టర్మ్స్ కండిషన్స్ చదువుకుంటే కొంచెం మనకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేశాను. అది డౌన్లోడ్ అయిపోతుంది మెల్లగా. కొంచెం టైం తీసుకుంటుందండి డౌన్లోడ్ అవ్వడానికి, వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 130 MB ఉంది. సో అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది స్పాన్సర్స్ అవి ఉంటుంది, మనకి ఇవన్నీ అనవసరం అండి. స్పాన్సర్స్ ఎంత అమౌంట్ కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది మనకి కంప్లీట్గా ఫ్రీ అండి. ఇది ఎక్లిప్స్ అనేది మనం ఫ్రీగా వాడుకోవచ్చు, ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ నాది విండోస్ కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ చేసుకోగలిగాను. మరి నాకు కొంతమంది నాది లైనక్స్ అంటారు, కొంతమంది ఏమో నాది మ్యాక్ ఓఎస్ అంటారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్లు ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మీరు కింద ఇంకో లింక్ అబ్జర్వ్ చేస్తే ఎక్లిప్స్ ఐడి ద ఎక్లిప్స్ ఫౌండేషన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ 2024 అని ఉంటుంది కదా. సో 2024 ఇయర్ సంబంధించిన లేటెస్ట్ వర్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్ ఓఎస్ ఉంది, అండ్ విండోస్ ఉంది, లైనక్స్ ఉంది. అన్నీ కూడా 86/64 బిట్టే ఉన్నాయి మనకు. సో ఏది కావాలంటే అది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అండి. దాని తగ్గట్టుగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారా? మోస్ట్లీ అదే ఉంటుంది. బట్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటది మీరు చూస్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా ఇనిషియల్లో మీకు డైరెక్ట్గా విండోస్ సంబంధించి చూపించేస్తుంది. సో అలా అనమాట. సో డౌన్లోడ్ అయిపోయింది. మనం లోకల్గా చెక్ చేసుకుందాం. నార్మల్గా డౌన్లోడ్ అని పడింది కాబట్టి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని ఇక్కడే ఉంచకుండా ఎక్కడైనా ఒక లోకల్లో మనం సేవ్ చేసుకోగలిగితే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే దీన్ని మళ్ళీ మనం రీఇన్స్టాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. సో అందుకు నేను దీన్ని ఒక సపరేట్ ఫోల్డర్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. కాపీ చేసుకున్నా. సిలో చాలా ఉన్నాయి. సో ఐ థింక్ డీలో అయితే బెటర్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నేను ఎక్లిప్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇందులో నేను పేస్ట్ చేసుకుంటాను అది. సో అయిన తర్వాత దీని మీద ఒక డబల్ క్లిక్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా అది నీకు ఇన్స్టాల్ అయిన ఒక టాప్అప్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఇన్స్టాలేషన్ కాబట్టి కొంచెం ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది స్లో అవుతుందండి. అలా ఏం పట్టించుకోకండి, అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. వెయిట్ చేయాలంతే.
సో ఇలా చూపిస్తుంది మీకు. ఇందులో లైబ్రరీస్ ఉంటాయండి, మీకు ఏ లైబ్రరీ కావాలో అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి యూస్ చేస్తే ఓన్లీ సి కావాలంటే సికి సంబంధించిన ఉంటాయి. ఎక్లిస్ ఐడి ఫర్ పిహెచ్పి అంటే పిహెచ్పి డెవలపర్స్ మాత్రమే కావాలంటే అదే దానికి సంబంధించి మాత్రమే ఉంటుంది. లేదు అది జావా అంటే జావాకి సంబంధించిన ఉంటాయి. లేదా నేను కంప్లీట్ జావా డెవలపర్ అనుకో, కంప్లీట్ లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తాయి. సో నేను కంప్లీట్ కావాలనుకున్నాను కాబట్టి కంప్లీట్ జావా డెవలపర్స్ అనేది చూస్ చేసుకున్నానండి. లేదు జస్ట్ వెబ్ ఒకటి కావాలంటే వెబ్ అని యూస్ చేసుకోవచ్చండి. అంటే లైబ్రరీస్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఇందులో ఏమేమి కావాలనేది. ఆ లైబ్రరీస్ ఏంటి అది ముందు అర్థమవుతాయి మీకు. సో నేను మోస్ట్లీ మీరు జావా డెవలపర్స్ తీసుకుంటే కంప్లీట్గా మీకు దానికి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ యాడ్ అవుతాయి. సో ఇలా క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని తీసుకుంటుందండి. కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక 10-15 మినిట్స్ టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఇక్కడ ఇది అయిపోతే ఆటోమేటిక్గా మనకి ఎక్లిప్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయింది, డైరెక్ట్ లాంచ్ చేసేద్దాం. సో ఓపెన్ అయ్యే ముందు మీకు పాత్ అడుగుతుంది, అంటే మీరు క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ ఏ ప్లేస్లో మీకు సేవ్ చేయాలి. డిఫాల్ట్గా అయితే సీలోకి వెళ్ళిపోతుంది. లేదు నాకు ఇది వద్దు, నేను సపరేట్గా వేరే చోట చేసుకుందాం అనుకుంటే మనం బ్రౌజర్లోకి వెళ్ళి మన పాత్ కూడా మార్చుకోవచ్చు. సో బ్రౌజర్ మీద క్లిక్ చేస్తా డైరెక్ట్గా మనకి ఏ డ్రైవ్ కూడా ఆ డ్రైవ్ నేనైతే డీలోకి తీసుకుంటాను. మనం ఎక్కడైతే ఇంతకుముందు ఎక్లిప్స్ పెట్టానో అక్కడే పెడదాం అనుకుంటున్నాను. అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, అది మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ నేను సంథింగ్ వర్క్ స్పేస్ అని నేమ్ ఇచ్చుకుని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టైం తీసుకుంటుందండి. అక్కడ ఒక మెటాడేటా అనేది క్రియేట్ అవుతుంది ఫోల్డరు, మనకు సంబంధించిన లైబ్రరీస్ అన్ని అక్కడ యాడ్ చేసుకుంటుంది. మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ కూడా ఆ లొకేషన్లో వెళ్ళి సేవ్ చేసుకుంటుందండి. సో ఇదండి ఓవరాల్గా మనకి యూఐ ఇలా ఉంటుంది ఎక్లిప్స్ అనేది. ఇది మనం క్లోజ్ చేసేయాలి ఫస్ట్. ఇది జస్ట్ ఇక్కడ మనకి డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి, దీంతో మనకు అవసరం లేదు. సో ఇది ఒక స్ట్రక్చర్ అండి, మనకు ఎక్లిప్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవడం కానీ, దాని తర్వాత ప్రాజెక్ట్లో క్లాస్ని క్రియేట్ చేసుకోవడం కానీ, ఇక్కడైతే కనిపిస్తుంది కదా క్రియేట్ జావా ప్రాజెక్ట్ అని ఉంది, ఇక్కడన్నా చేయొచ్చు. లేదా డైరెక్ట్గా మనం ఫైల్కి వెళ్తే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మనకి ఒక ప్రాజెక్ట్ అనేది చేసుకుంటాం. నేను జావా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. సో ఇక్కడైతే మనం ఒక నేమ్ ఇచ్చుకుందాం. అంటే ఇక్కడ నేమ్ కలిపి ఇవ్వాలండి, మధ్యలో స్పేస్ ఇస్తే మాత్రం తీసుకోదు. ఇలా మనకి పైన చూస్తే ఇన్వాలిడ్ మోడల్ నేమ్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. సో స్పేస్ ఇవ్వకూడదు, ఏదైనా సరే కంటిన్యూస్గా ఉండాలి నేమ్. సో నేను డెమో ప్రాజెక్ట్ నా నేమ్ ఇస్తున్నాను. వర్షన్ మార్చుకున్న దగ్గర అయితే 8 ఉంది కాబట్టి 8 పెట్టుకుంటున్నాను అండి జావా వర్షన్. మనం 8 మీద వెళ్తున్నాం కాబట్టి అంతే. జస్ట్ ఫినిష్ అయినా కొట్టచ్చు, లేదా నెక్స్ట్ కొట్టినా కూడా ఏమంత ఇక్కడ మార్చుకోవాల్సినవి ఏముండవు, జస్ట్ స్ట్రక్చర్ చూపిస్తుంది అంతే. ఇక్కడ మనకు జస్ట్ ఫినిష్ కొట్టేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే డెమో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా నార్మల్గా జావా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. ఇక్కడ చూస్తే మీరు 1.8లో ఉంది కదా. సో ఇక్కడ సోర్స్ ఉంది, ఈ సోర్స్లో మనం ప్యాకేజెస్ని మన క్లాసెస్ని క్రియేట్ చేస్తామండి. నార్మల్గా అయితే సింగిల్గా మనం క్రియేట్ చేసేవాళ్ళం, ఇక్కడ మనకి మల్టిపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాకేజెస్ ఉంటుందండి. ప్యాకేజ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డాట్ క్లాస్ జావాస్ అండి. సో క్లాసెస్ అన్నీ కూడా మనము ఈ ప్యాకేజ్లో సేవ్ చేసుకోవచ్చు. దీని స్ట్రక్చర్ వచ్చేసి మనకి com.demo. సంథింగ్ ఆ కంపెనీకి సంబంధించిన నేమ్ ఏది ఉంటే అది ఇచ్చుకుంటాము, లేదా డెమో అని ఉండదు. సో కామ్ తర్వాత ఆ కంపెనీ ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ అనేది ఇచ్చుకుంటామండి. సో ఈ ప్యాకేజ్లో మనం క్లాసెస్ అనేవి క్రియేట్ చేసుకుంటామండి. సో ఇక్కడ చూస్తే మీకు చాలా ఉంటాయి, మనకి మెయిన్ క్లాస్ కావాలి కాబట్టి క్లాస్ ఒకటే ఇచ్చుకుందాం. సో అక్కడ ఏదైతే టెస్ట్తో ఇస్తుండో కదా, ఇక్కడ టెస్ట్తో ఇద్దాం టెస్ట్. సో ఇక్కడ డాట్ జావా అని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్యాపిటల్తో ఇవ్వాలండి కంపల్సరీగా. స్మాల్తో ఇస్తే చూడండి ఇక్కడ ద టైప్ నేమ్ ఈస్ డిస్కరేజ్డ్ బై కన్వెన్షన్ అని ఉంది. సో అంటే ఎప్పుడైనా సరే మనం క్లాసెస్ని క్యాపిటల్ నేమ్తోనే ఇవ్వాలి, అది ఒక ప్రాపర్ రూల్. అంటే స్మాల్తో ఇచ్చినా క్రియేట్ అవుతుంది, కానీ యాజ్ పర్ జావా రూల్ మనము డాట్ అంటే క్యాపిటల్ లెటర్తోనే మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వార్డ్ ఉంది కదా, మెయిన్ మెథడ్ చెప్పాను కదా మీకు, అది మనం ఇచ్చుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ అయితే నేను అది లేకుండా ఇస్తాను, నెక్స్ట్ మనం దాంతో ఇద్దాం. ఇక్కడ చూసారా మనకు ప్యాకేజ్తో క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది, పబ్లిక్ క్లాస్ టెస్ట్. సో ఇది ప్రజెంట్ అయితే నార్మల్ ఒక టెస్ట్ క్లాసు. ఇందులో మనం ఒక మెయిన్ మెథడ్ అనేది యాడ్ చేసుకుందాం. యాజ్ యూజువల్ అండి, ఇక మనము నోట్ ప్యాడ్లో అయితే ఎలా అయితే ఒక క్లాస్ని రాసుకుంటామో అంతే ఇక్కడ. సో ఇక్కడ మన నేమ్ని అయితే ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి క్రియేట్ చేసుకుంటామండి, సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో మెయిన్ మెథడ్ అనేది రాసుకున్నాం. ఇంకా యాజ్ యూజువల్ ఎన్ని అయితే మనం బ్రషెస్ ఓపెన్ చేస్తామో అన్నీ కూడా క్లోజ్ చేయాలి. ఒక సిస్అవుట్ ఇచ్చుకుంటాం. సో ఇందులో మనకు కావాల్సిన స్ట్రింగ్ డేటాని ఇచ్చుకుంటాం. సో దీన్ని ఇలా రాసి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
ఎంత ఈజీ ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడ చేయడానికి ఇక్కడ చేయడానికి మీకు ఎంత డిఫరెన్స్, ఎంత ఈజీ ఉంటుందని చెప్పేసి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ప్రోగ్రామ్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇక్కడ మెయిన్ మెథడ్లో మీకు ఎర్రర్ వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, స్ట్రింగ్ ఇవ్వలేదు. అయ్యా, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దామండి. ఇక్కడ రన్ చేయడానికి ఏంటంటే ఆ ఉన్న క్లాస్లో రైట్ క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రన్ యాజ్ అని ఉంది కదా, మన జావా అప్లికేషన్ కాబట్టి జావా అని రన్ చేస్తే కింద కన్సోల్ మనకి ఏదైతే టర్మినల్లో మనకి అవుట్పుట్ చూపిస్తుందో సేమ్ ఇక్కడ చూసారా, ఇది కన్సోల్ అనమాట. టర్మినల్లో చూపించే ఎగ్జాక్ట్ ఆన్సర్నే మనకి రిజల్ట్ని ఇక్కడ చూపిస్తుంది. చూసారా, ప్రోగ్రామ్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్. అంతేనండి, సింపుల్ కదా. సో మనం నోట్ ప్యాడ్లో రాసుకొని దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే అంత శ్రమ అయితే ఇక్కడ ఉండదు, ఈజీగా రాసేసుకోవచ్చు ఇక్కడ. సో అందుకు మనకి టూల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలా, సో ఇక్కడ ఎర్రర్లు కూడా మనకి ఈజీ కనిపించేస్తుంది. అక్కడ మనం రన్ చేస్తే కనిపిస్తుంది, ఇక్కడ చూసారా, దీని మీద పెడితే సింటాక్స్ ఎర్రర్ ఇన్సెట్ సెమీకోలన్ టు కంప్లీట్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటుంది. అంటే అక్కడ నువ్వు ఒక సెమీకోలన్ మిస్ చేసావు అని చెప్పేసి డైరెక్ట్గా చూపించేస్తుంది. సో ఇది కంపైలర్, అంటే డిఫాల్ట్ కంపైలర్ అండి. ఇక్కడ మనం డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. అలా మనం ఒకవేళ దీన్ని ఎగ్జిక్యూట్ చేసినా కూడా చూసారా, ఇలా టాప్అప్ వస్తుంది. దాని తర్వాత మన కన్సోల్లో కూడా ఇది ఎగ్జాక్ట్గా మనం చూపించేది. మనం నోట్ ప్యాడ్లో రాసిన కోడ్కి అయితే ఎగ్జాక్ట్గా ఇది ఇలా టర్మినల్లో చూపిస్తుంది. కానీ ఇక్కడ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడే చూపించేస్తుంది కంపైల్ అవ్వలేదని చెప్పేసి. సో ఇదొక మనకి బెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఇంటూ మార్కులో చూపించేస్తుంది ఏది మిస్ చేసినా సరే. ఇందులో చూసారా, నేను ఒక బ్రేసెస్ మిస్ చేశాను, ఏమంటుంది, సింటాక్స్ ఎర్రర్ ప్లీజ్ ఇన్సెట్ బ్రేస్ అని చెప్పేసి చూపిస్తుంది. చూసారా, సో అలా ప్రతి విషయం కూడా మనము ఇక్కడ పిన్ టు పిన్ అనేది నోటీస్ చేసుకోవచ్చండి. సో ఇలా అయితే మనము ఒక శాంపుల్ టెస్ట్ డాట్ జావా అని మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఒకవేళ దీన్ని క్లోజ్ చేస్తే ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అనే డౌట్ ఉంటే మీరు ఇన్స్టాల్ చేసేగానే మన డెస్క్టాప్ మీద డిఫాల్ట్గా అది ఒక ఐకాన్ అనేది క్రియేట్ చేసుకుంటుందండి. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ రావచ్చు. దాని తర్వాత ఇక్కడ కింద కూడా టాస్క్ బార్లో కూడా మీకు చూపిస్తుంది. బట్ అంతే, మీరు పిన్ చేసుకోండి. ఆల్రెడీ నేను చేసుకున్నాను. ఇక్కడ పిన్ చేసుకుంటే మీకు నెక్స్ట్ టైం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే డెస్క్టాప్ మీద కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. అలా, సో దీన్ని పూర్తిగా మనం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అయిపోయింది, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. కొద్దిగా ఒక 10 seconds అలా టైం తీసుకుంటుందని అంతే, మనకు ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఇదే పాత్ నిన్న వేరేది కావాలంటే ఇదే అవుతుంది. లేదు నా డిఫాల్ట్గా ఇదే ఉండాలి ప్రతిసారి, నాకు ఇలా టాప్అప్ రాకూడదంటే యూజ్ దిస్ డిఫాల్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా టాప్అప్ అనేది రాదు, డైరెక్ట్ ఎక్లిప్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇదే కదా మనం ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్. సో అలా ఇంకా ఇందులో చాలా ఉన్నాయి ఫీచర్స్, అవన్నీ కూడా ఇప్పుడే చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకి మేజర్గా ఇప్పుడు తెలియాల్సింది ఎక్లిప్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అందులో క్లాసెస్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ క్లాసెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ని ఎలా తీసుకోవాలి. ఇది మాత్రం మనకు చాలు. మిగతావన్నీ చెప్పాను మీకు ఓవరాల్గా ఐడియా కోసం. ఆల్రెడీ వీటి గురించి తెలిసినట్లయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం ఎక్లిప్స్ని యూజ్ చేసుకోవచ్చండి. సో అదండి, ఈరోజు మనం ఎక్లిప్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా రన్ చేయాలి, అందులో మనకి ప్రాజెక్ట్స్ ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత చూడండి, మిగతా మీకు అర్థమవుతాయి. సో అదండి ఈరోజు వీడియో ఇంతే. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.